జయమ్మా. ఆంటీ అమ్మకు జ్వరం వచ్చి పడుకుంది, లేపొద్దు. మీ అమ్మ లేకపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారా? మీరు చేస్తారా? సరే ఆంటీ, మా అమ్మ కోసం మేమే చేస్తాము. రేయ్ ఇలా రండి. అమ్మ ఇప్పుడు తగ్గిందా? మిమ్మల్ని చదువుకోమని చెప్తే ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారు. ఎవర్రా మీకు పనులు చేయమని చెప్పింది? ఆంటీ అమ్మ. సరే మీరు కిందకి వెళ్ళి చదువుకోపండి. ఏంటమ్మా, నాకు బాగలేక కొంచెం లేటుగా వచ్చాను, అంత మాత్రానికే పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పనులు చేపిస్తారా? మీకు పిల్లలు ఉన్నారు కదమ్మా, అలా పిల్లలతో పనులు చేపియొచ్చా? ఆ మాత్రం తెలీదా? చదువుకున్నోళ్లే కదా మీరు. నేనేం చేయమలేదమ్మా, మీ పిల్లలే మా అమ్మ కోసం మేము చేస్తామని వచ్చి చేశారు. వాళ్ళు చిన్నపిల్లలమ్మా, వాళ్ళు అన్నంత మాత్రాన్ని మీరు చేయించేసుకుంటారా? నాకు బాగలేక లేట్ అయింది. సరే ఇంకెప్పుడు నా పిల్లలతో మాత్రం పనులు చేపిబాకండి. ఒక అడుగు అటో ఇటో నేనే వచ్చి చేస్తాను. కానీ దీనికి పని తక్కువ, పౌరుషం ఎక్కువ. ఇలాంటి మూర్ఖులు మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు. చిన్నపిల్లలతో పనులు చేపించడం నేరం, జాగ్రత్త.